టారో డివైన్ మెసేజెస్ డియర్ వ్యూయర్స్, మనీ కోసం కొంతమంది మీరు సెలబ్రేషన్ చేసుకోవడం చూసి మీ ఫ్యామిలీని లేదా మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకొని వాళ్ళు బాగుపడదాం, వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? మీ పర్సనల్ విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆ విషయంలో ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇద్దామనుకుంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి పైల్ 1, పైల్ 2 ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ ఒక పర్సన్ ఏదైనా అనుకుని ఉంటే ఒక పర్సన్ ఒకదాని మీద, లేదా ఏంజల్ తీసుకున్న పర్సన్ ఇంకో దాని మీద చూడండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఎలా చెప్తే అలాగా చూడండి. లేదా మీకు ఆల్రెడీ తెలుసుంటే వాళ్ళేనా అని అనుకుని ఉంటే అవునా కాదో కూడా ఇందులో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఏ పైల్ ఎవరి మీద పెట్టారనేది చూసుకోండి. ఫస్ట్ పైల్ 1 చూసుకునే వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం. వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారంట, మధ్యలో రావడానికే చూస్తున్నారంట. వాళ్ళు ఏంటో చూద్దాం. ఓకేనా? ఎవరేంచులు వాళ్ళు? సూపర్. వీళ్ళు మీ ఎక్స్ లవర్ అండి. ఎక్స్ లవర్, ఎక్స్ పార్ట్నర్, లేదా మీరంటే జెలస్గా ఉన్న వాళ్ళు. కన్ఫామ్గా వాళ్ళే. మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయని మీ రిలేషన్లోనే, మీరు చేస్తున్న పనిలోనే బాగుపడిపోతున్నారని చెప్పి వాళ్ళు మీతో మాట్లాడడం చూస్తారంట. వైర్లు వేస్తున్నారు అంటే ఫోన్ నెంబర్ తీసిన దాకా వచ్చింది, మాట్లాడద్దాం ఇంకా అనేసి ఒక స్క్రిప్ట్ అది రెడీ చేసుకొని ఉంచుకున్నారనమాట. వాళ్ళకి మీ విషయంలో ఎలా ఉపయోగపడుద్ది, మీరు సెలబ్రేషన్ వాళ్ళు ఎలా క్యాచ్ చేసుకోవచ్చు అని. రివర్స్ వచ్చింది చూడండి, లవర్స్ రివర్స్ అంటే ఎనిమీస్ లేదా ఎక్స్ లవర్స్. మీరంటే నచ్చిన వాళ్ళు, జెలస్ ఉన్న వాళ్ళు, అసలు లవ్ లేదు వాళ్ళ దగ్గర, మొత్తం లస్టే, మనీ మనీ మనీ. ఎస్, మనీ తెచ్చుకుందామని చూస్తున్నారంట. ఎలాగన్నా ఏదైనా క్రియేట్ చేసి అయినా సరే మీ దగ్గర నుంచి మనీ తెచ్చేసుకోవాలి. ఇంకో ఇన్ని కాయిన్స్ తెచ్చుకోవాలి, ఆగమేఘాల మీద వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నారంట. కొలాబరేట్ అయ్యి చేద్దాం అనుకుంటున్నారు, కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ వాళ్ళు సహాయం చేయట్లేదు మీ విషయంలో. థర్డ్ పర్సన్ అంటే మీ హస్బెండ్కి కావచ్చు, ఇంకొక పర్సన్కి రిలేటివ్స్ పరంగా కావచ్చు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరో ఒకరిని సాయం అడుగుతున్నారంట, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎస్, నిజం. మీరు ఎవరైతే అనుకున్నారో అది నిజం. ఖచ్చితంగా మీ విషయంలో, భార్యాభర్తల విషయంలో రావడానికే చూస్తున్నారు ఇంకొక పర్సన్. వాళ్ళు మదర్, అత్త, మా మామ, ఎవరైనా అంటే పెద్దవాళ్ళు, అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు, జెలస్తో మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ మీకు తెలుసు అని చెప్తుంది ఏంజల్. వాళ్ళెవరో చాలా వేగంగా, అంటే వేగంగా వచ్చి మీ సెలబ్రేషన్ని వాళ్ళ అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నారంట. అంటే ఇలా జాబ్ వచ్చింది కదా, ఓకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అన్నట్టుగా చుట్టాలు వస్తారు చూడు, ఆ చుట్టాల విషయాలు, చుట్టాలలాగా మీ ఫ్యామిలీని తిరిగేసి చేయాలని, మ్యారేజ్ అనేది సెట్ అయ్యాలంటే మ్యారేజ్ అనేది ఆగిపోవాలని చుట్టాల్లాగా వస్తున్నారు థర్డ్ పర్సన్. లేదంటే మీరు జాబ్ చేస్తూ ఉంటే జాబ్ని ఆపడం కోసం ఫ్రెండ్ లాగో ఇంకోలాగో డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారంట. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటుందో చూద్దాం. సక్సెస్ అనేది పక్కా అండి మీ లైఫ్లో. ఆ సక్సెస్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు వచ్చి ఎన్ని కుట్రలు చేసినా కూడా మీ ఎదుగుదలను అయితే వాళ్ళు ఆపలేరు. కన్ఫర్మేషన్, మీ ఎదుగుదలను వాళ్ళు ఆపలేరు. అది సెట్ అయిపోతారు అంతే. మీరు కన్ఫర్మేషన్ సెట్ అయిపోతారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది అంత క్లారిటీ వచ్చేస్తుందంటే మీరు దేని గురించి అని ఎదురు చూస్తున్నా మనీ కూడా రావాల్సినవి వస్తాయంట. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా మీరు అనుకుని జరుగుతుందండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ టైమింగ్, మీరు చేస్తున్న పనికి పర్ఫెక్ట్ టైమింగ్. అండ్ ఎస్ ఆర్ నో అంటే నో. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగి ఉంటే నో, అది కరెక్టా కాదా ఏదైనా మీరు అనుకొని ఉంటారు కదా. ఏదైనా క్వశ్చన్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ చూడడానికి ముందు కానీ అవునా కాదా అని ఏదైనా అనుకొని ఉంటే దానికి ఆన్సర్ నో. 0303 on clock. మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయండి. అండ్ మీ పర్సన్, థర్డ్ పర్సన్ రావద్దాం అనుకుంటున్నారు అన్నారు కదా, వాళ్ళు మీ ఎక్సా లేదా వేరే అని మీరు ఏదైనా అనుకొని ఉంటే నో ఆన్సర్. ఓకేనా? బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తాయంట. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. అలాగే మీ నేమ్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు పైల్ 2 చూస్ చేసుకునే వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. వాళ్ళు కమ్యూనికేట్ చేద్దామని కానీ చేయలేకపోతున్నారంట. ఎందుకు? మీరు రెడీగా లేరు, లేదా వాళ్ళు చేస్తున్న మెసేజ్ పెట్టినా మీరు రెస్పాండ్ అయ్యేలాగా లేరు. ఎందుకంటే వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి మీకు తెలిసిపోయినాయి ప్రజెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మీరు పాత వాళ్ళని లేదండి, ఇంకా అవసరం లేదంటున్నారు, ఇంకా వాళ్ళు రారండి మీ దగ్గరికి. అన్ప్రిడిక్టబుల్. వాళ్ళు బోర్లా పడ్డారు, మీతో మాట్లాడాలని ఆల్రెడీ బోర్లా పడ్డారు, ట్రై చేశారు కానీ జరగలేదు. ఇంకా అది జరగదు ఇంకా. ఓకేనా? సో దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. అండ్ చెప్పండి ఏంజల్,
మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి 0404. ఓకేనా? వాళ్ళ ఇంట్యూషన్స్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ ఒపీనియన్తో వస్తున్నారు, అండ్ ప్రజెంట్ మీరు చేస్తున్న పనికి కానీ మీరు మీ ఫ్యామిలీకి కానీ చాలామంది ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే థాట్స్లో మీ చుట్టూ వాళ్ళు ఉన్నారు అని. ఓకేనా? మీ లైఫ్లో ఏదో గిఫ్ట్, మీకు ప్రజెంట్ ఒక గిఫ్ట్ ఉంది, ఏదో ఫ్యూచర్లో మీకు వచ్చే గిఫ్ట్ని ఆపడానికి చూస్తున్నారంట. ఏంటిది ఏంజిల్? ఎస్, మీ మదర్ ఫిగర్, మీ వైఫ్ కావచ్చు, మదర్లీ నేచర్, చాలా లవింగ్ అండ్ కేరబుల్. తనే ఒక రకంగా అన్నీ చేస్తుంది, ఒక ఫీమేల్ ఫిగర్. తన రివర్స్, తనకు వచ్చే అన్నీ కూడా రివర్స్ చేద్దామని చూస్తున్నారంట. 444 అన్క్లాక్ అంటే మేబీ సింగిల్ మదర్, సింగిల్ పేరెంటింగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ మదర్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. ఓకేనా? తనకు వచ్చే రానివ్వకుండా చేద్దామని చూస్తున్నారంట, మ్యారేజ్ చేసుకొని లేదా ఆఫర్ ఇచ్చి. 444 స్టెబిలిటీ అంటే ఎస్. లేదా మీ చిల్డ్రన్స్, మీరు మీ మదరు మీరు చిల్డ్రన్స్ హ్యాపీగా ఉండడం చూసి, మీకు జాబ్ వచ్చు లేదా మనీ వచ్చు, మీరు సంతోషంగా ఉండడం చూసి థర్డ్ పర్సన్ బయట నుంచి వచ్చి ఆ సెలబ్రేషన్ అవకాశంగా తీసుకొని మీతో సంతోషంగా ఉన్నట్టు నటించి వాళ్ళు మీకు బ్యాక్ స్టాంప్ వేద్దాం, ఆ పని అవ్వకుండా ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నారంట. మీ పని చేస్తున్నప్పుడు మీ వస్తువులు అవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? వీళ్ళు కర్సెస్ చేసేవాళ్ళు ఏంటంటే మీ వస్తువుల్ని, మీ జాబ్ చేసే థింగ్స్ని, పెన్స్ని అలాంటివి తీసుకుని వెళ్తూ ఉంటారు. అండ్ మీరు కూడా రాసి కూడా దేని మీద మీ ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా, అంటే మీరు రాసే రైటింగ్ కానీ ఈ కూడా అనమాట లేటెస్ట్ అనమాట వాళ్ళు. ఎందుకంటే నేను ఏంజల్ మెసేజెస్ అనేవి నేను చూసాను క్లియర్గా. మీకు ధైర్యంగా ఉండాలని, మీకు అవేర్నెస్ రావాలని చెప్తున్నానండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ కరెక్ట్, వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే పాస్ట్లో 555 బిగ్ చేంజెస్ నేను గమనించాను. కొంతమంది హ్యాండ్ రైటింగ్స్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు కొన్ని విషయాల్లో, చేస్తున్న పనిని ఆపడానికి, కానీ అది కుదరలేదు. 0606 ఇంట్యూషన్ కరెక్ట్. వాళ్ళు మిమ్మల్ని తప్పించాలి, మీ మదర్ ఫిగర్ని మిమ్మల్ని తప్పించాలి, దూరం చేయాలని ఆలోచిస్తున్నారంట, అవకాశంగా తీసుకొని. న్యూ బిగినింగ్ ఎలా అయినా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంట మీ విషయంలో. ఒక పర్సన్, పక్కాగా ఒక పర్సన్ మీ ఇంట్లో ఉన్న ఒక ఫీమేల్ని టార్గెట్ చేశారు. అది మదర్ ఫిగర్ అని నాకు చూపిస్తుంది. అండ్ మదర్ ఫిగర్ గార్డెన్గా ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్ళ చిల్డ్రన్స్. ఓకేనా? ఈ విషయంలో మీకు ఏంజల్ ఏం గైడెన్స్ ఇద్దామనుకుంటుంది? ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఏంజల్స్ని అడగండి అని చెప్తున్నారు. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోండి. బీ అసెప్టివ్. ఏదైనా సరే మీరు రెడీగా ఉండండి. ఒకటి ఏదైనా పని చేస్తే అది పాజిటివ్, ఇది నెగిటివ్, రెండు ఆలోచించి పెట్టుకోండి. లేదా ఏదైనా అంటే ఒకే దాని మీద డిపెండ్ అవ్వద్దు, దేన్ని కూడా ఎమోషనల్గా తీసుకోవద్దు. అసర్టివ్గా ఉండండి. సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అనవసరంగా మీరు ఎమోషన్స్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎస్, మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుంటే దానికి ఆన్సర్ ఎస్. వాళ్ళు ఏం చేయలేరు మిమ్మల్ని. ఎస్, మీ డివైన్ గిఫ్ట్స్ మీ దగ్గరే ఉంటాయి. ఎస్, మీకు ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళు మీ మదర్ని కానీ, మీ ఇంట్లో వాళ్ళని కానీ, మీ పార్ట్నర్ని కానీ ఏం చేయలేరు వాళ్ళు. అండ్ నో, దేనికి నో ఏంజల్? దేనికి నో? రికవరీ. సైన్ కోసం చూడమంటున్నారు. రికవరీ ఏ విషయంలో ఏంజల్? క్లారిటీ ఏంజల్? మన కలెక్టివ్కి ఏ విషయంలోనూ ఎవరైతే హెల్త్ అనేది ఉందో దాని మీద వర్క్ ఆన్ చేయాలంటండి. రికవర్ అయిపోతారు, వర్క్ ఆన్ చేయాలి. రికవరీ అయిపోతారు. దీనికోసం ఏం చేయాలి ఏంజల్? మన కలెక్టివ్ దారి ఉందంట, ఖచ్చితంగా దారి ఉంది. అండ్ ఒకళ్ళు మనీ ఇచ్చి మీ మదర్ని ఏమీ చేయలేరు. మీ మదర్ కానీ మీ ఫీమేల్ హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో, వాళ్ళు ఏం చేయలేరు. ఒక మేల్ పర్సన్ ఎదురు చూస్తున్నారంటే కానీ వాళ్ళకి అవకాశమే లేదు. అండ్ పాత వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారంటండి, రిలేటివ్స్, పాత వాళ్ళు. ఓకేనా? మదర్ ఫిగర్కి ఎస్, డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు సపరేషన్ చేయడానికి. అండ్ మీకు అనేది హెల్త్ అనేది బాగోకుండా చేయడానికి. రికవరీ అనేది ఇట్స్ అప్ టు యూ. వాళ్ళని కన్సిడర్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం అని చెప్తున్నారు ఏంజల్స్. అంటే
వాళ్ళ లైఫ్లో మీకు బిగిన్ చేయడానికి చూస్తున్నారు. మీరు బిగ్ పిక్చర్లో చూడండి. మీ డిసిజన్ తీసుకోండి. డిసిజన్ ఏదైనా సరే పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే మీ 0909 సైకిల్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ చేయొద్దు. మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. ఏంజెల్ ఈ కలెక్టివ్ చూస్ చేసుకున్న రీడింగ్లో మదర్ ఫిగర్కి ఎప్పటికెళ్ళా హెల్త్ ఏమవుతుంది, ఎప్పటికెళ్ళా హెల్త్ ఏమవుతుంది, కానీ ఎప్పటికెళ్ళా రికవరీ అవుతుంది. మీకైతే విషయం మీద 8 మినిట్స్ నుండి 8 అవర్స్లో క్లారిటీ వచ్చేస్తుందండి. చాలా ఫాస్ట్గా 8 మినిట్స్ నుండి 8 అవర్స్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఎవరో బ్యాక్ స్టాంప్ వేయాలనుకున్నారు కానీ వేయలేకపోయారు. మీ వదర్ని ఇలా చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు. పాత వాళ్ళే పక్క. అది మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ వర్క్ కొలీగ్స్ కావచ్చు, లేదంటే మీ చుట్టాలు కావచ్చు, లేదా మీ టాక్సిక్ ఫాదర్ ఫిగర్, మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు. ఇది టైం కాదండి. ఓకేనా? 10:10 ఏం చేయాలి ఏంజెల్? ఈ విషయంలో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్. మదర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? డోంట్ స్టాప్. మీరు ఏ విషయంలోనూ వెనక తగ్గద్దు. ఇదే వాళ్ళ గేమ్. మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైన్ చేయాలని మీ అయిన వాళ్ళకి, మీకు నచ్చిన వాళ్ళని హెల్త్ బాగోకుండా చేస్తున్నారు. మీరు ఎక్కడ వెనక తిరగద్దు. రికవరీ అయిపోతారు. వాళ్ళతో మాట్లాడాలా లేదా అనేది మీ ఇష్టం. ఓకేనా? రికవరీ అయిపోతారు ఖచ్చితంగా. సిచ్యువేషన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు చేసింది వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్. వాళ్ళు చేసింది వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయింది. స్ట్రాంగ్గా వెళ్ళింది. ఈ మదర్ జోలికి వచ్చినందుకు స్ట్రాంగ్గా వెళ్ళింది మదర్ ఫిగర్. వాళ్ళ ఆలోచనల్లో కానీ వాళ్ళు నిజంగా రియల్గా మదర్ అయ్యి కూడా అయి ఉండొచ్చు. ఇంకా చెప్పండి ఏంజెల్ మన కలెక్టివ్కి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మకం ఉంచండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కంప్లీట్ సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. యాక్షన్ తీసుకోండి. మీరు ఏ విషయంలో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ. నో నీడ్ టు వర్రీ. లెట్ గో అండ్ టేక్ యాక్షన్. మూవ్ ఆన్ అయిపోండి. ఇంకా యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? ఈ వీడియో మీకు రెసినేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడు వెంటనే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.